గురుగారు, సిద్ధాంత సంవిధానంలో పంచబ్రహ్మ సిద్ధాంతం ప్రత్యేకత ఏమిటి? పంచబ్రహ్మ సిద్ధాంతం ఈ మొత్తం చరాచర సృష్టికి ఆధారమైన తత్వాన్ని తెలియజేస్తుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబకు పెంచీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతని నే సేవింతున్నంటాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు. అంటే ప్రళయకాలంలో మొత్తం ప్రపంచమంతా జలమయమైనప్పుడు, గడాంధకారంగా మాడినప్పుడు నాసత్ శివయేవ కేవలహ అంటారు. సత్తు అసత్తులు లేనటువంటి సమయంలో కేవలం ఒక చైతన్యం మాత్రమే ఉంటుంది. అదే బ్రహ్మము. ఏతు అక్షరం అనిర్దేశం అవ్యక్తం కూటస్థం అచలం ధ్రువం. ఇది భగవద్గీత దానికి ఇచ్చిన నిర్వచనం. ఆ తత్వాన్నే బ్రహ్మము అంటారు. ఈ బ్రహ్మం నుంచి స్వయం నిర్ణయంతో విశ్వధారణను చేయగలిగినటువంటి భావనను సూత్రమాత్రంగా ధరించి అవతరించే చైతన్యం పరమశివుడు. ఇది తత్వరూపం. నిజానికి రూపం ఏమీ లేదు, ఒక తత్వం ఇది. ఈ తత్వాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఒకే లింగాన్ని ప్రతిష్ఠించాలి. సోమనాథ దేవాలయంలో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించిన లింగము ఈ తత్వానికి నిదర్శనం. అనంతరము ఈ సకల చరాచర సృష్టిని చేయాలన్న సంకల్పంతో భావనామాత్రంగా ఉదయించినటువంటి ఆ పరమశివ తత్వము ఆది బ్రహ్మంగా తెలియజేయబడితే దాని నుంచి పరాశక్తి పరశివుడు ఇద్దరూ ఒకేసారి ఉద్భవించారు. ఇది కూడా తత్వరూపం. ఎక్కడ ఈ తత్వాన్ని ప్రతిష్ఠించినా ఈ రెండు లింగాలను ప్రతిష్ఠించాలి. పరశివుడు సంకల్పమైతే పరాశక్తి ఆయనను కదిలించే చైతన్యం. అనంతరము ఆ తత్వం నుంచి మూల ప్రకృతి శుద్ధ చైతన్యము ఈ రెండింటినీ కలగలుపుకొని శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. శ్రీమన్నారాయణుడు మూడవ బ్రహ్మ, పరశక్తి పరాశక్తి రెండవ బ్రహ్మ, పరమశివుడు మొదటి బ్రహ్మ. ఈ శ్రీమన్నారాయణుడి యొక్క మూల చైతన్యాన్ని ఆధారంగా చేసుకొని రజోగుణ ప్రధానమైన చతుర్ముఖ బ్రహ్మ ఉదయించాడు. ఈయన నాల్గవ బ్రహ్మ, సకల చరాచర సృష్టిని చేసినవాడు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శుద్ధ ప్రకృతి నుంచి రుద్రుడు ఉదయించాడు. ఆయన లయం చేసేవాడు. ఇలా పరశివుడు పరమశివుడు పరాశక్తి ఈ మూడు తత్వానికి నిదర్శనమై మొదటి బ్రహ్మ రెండవ బ్రహ్మగా కొనియాడబడితే శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు ఈ మూడు రూపాలతో నామాలతో కలవబడే మరో మూడు బ్రహ్మలు. ఈ ఐదు పంచబ్రహ్మ సిద్ధాంతంలో చెప్పబడేటువంటి బ్రహ్మలకు నిదర్శనంగా సృష్టి నడిపిస్తున్నారు. ఆ నారాయణుడు, ఆ బ్రహ్మ, ఆ రుద్రుని యొక్క శక్తులే లక్ష్మి, సరస్వతి, పార్వతిగా చెప్పబడుతుంది. ఇదే సిద్ధాంతాన్ని భగవద్గీతలో అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అంటూ విభక్తం కాని ఒకే ఒక మూల చైతన్యం నుంచి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువు, లయం చేసేటప్పుడు రుద్రుడు ఉదయించాడన్న సత్యాన్ని భగవద్గీత కూడా తేల్చి చెప్పింది. కనుక ఈ ఐదు ఒకే చైతన్య రూపాలను గుర్తెరుగుతూ అనవసరమైన వాదనలకు చోటివ్వకుండా అద్భుతమైన జీవనానికి గడపటానికి అవసరమైన సాధనా క్రమాన్ని అవలంబించే ప్రయత్నించారు.